అంటే ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, మోహన్ బాబు అంటే ఒక సినీ నటుడు, ఒక విలక్షణ పాత్ర కలిగినటువంటి నటుడు. ఆ నటుడు యొక్క పాత్రని నిన్ను పోషించారనేది కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగానే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఎక్కడ కానీ ఈ దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేసేది విద్యార్థి సంఘాలు. అలాంటి సంఘ నాయకులు ప్రశ్నిస్తే అతని గొంతు నొక్కడానికి ఏదైనా ఉంటే చట్టపరంగా నువ్వు తీసుకోవాలి తప్ప, అంటే నీకు లెక్కలేని డబ్బులు వాళ్ళు విద్యార్థులు, నిరుపేదలు, సామాన్య మధ్యతరగతులు చెల్లించలేని ఫీజుల్ని చెల్లిస్తూ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పైన అడిగడానికి అతన్ని కిడ్నాప్ చేసి మీ యొక్క బోర్డుల దగ్గర, గోండాల దగ్గర, రౌడీలతో కొట్టించి ఫామ్ హౌస్ లో పెట్టడాన్ని ఇది దుర్మార్గ చర్యని సిపిఎంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే అతను అరెస్ట్ చేయాలని, లేకపోతే భవిష్యత్తులో వామపక్ష ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ జిల్లాలో మీ యొక్క కాలేజీని పెట్టనీయకుండా ఉద్యమం చేస్తాం. మీరు ఎక్కడ వచ్చిందే మేము తిరగబడతాం, మేము అడ్డుకుంటామని కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళపైన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా చర్యలు తీసుకొని ఇలాంటి స్థానంలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని, వాళ్ళ తల్లిదండ్రులు చదువు కోసం పంపిస్తే ఇలాంటి నాయకుల్ని కిడ్నాప్ చేసి కొట్టడం వాళ్ళు రౌడీలా, గోండాలని కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ దేశంలో, రాష్ట్రంలో గంజాయి, మద్యం, అదేవిధంగా మద్యం మొత్తం కూడా సరఫరా చేస్తున్నాం. అలాంటి వాళ్ళని పట్టండి. కాలేజీలు చెడిపోతా ఉన్నాయి, ఎక్కడ చూసినా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నాం. అలాంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా విద్యార్థుల్ని కొట్టడం చాలా దుర్మార్గం అనేసి కూడా ఈ సందర్భంగా సిపిఐగా ప్రశ్నిస్తున్నాం. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని, భవిష్యత్తు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.